బ్రేకింగ్ న్యూస్. నిన్న సీఎంగా ప్రమాణం చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. సూర్య సూర్య మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనార్థం ఆలయానికి బయలుదేరిన సీఎం కాన్వాయ్ మీద బాంబులతో దాడి చేశారు. రాజు 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 మీ పెద్దయ్య గారు బాంబులతో దాడి చేశారు. ఏంట్రా నాయనా ఇలాగైంది? బాంబులతో దాడి చేశారంటే నా సూర్యకేమైనా అయ్యుంటుందా రాజు? రూపకేమైనా అయ్యుంటుందా? భగవంతుడా! బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టుల చెరలో ఉన్న ముఖ్యమంత్రి సూర్యప్రతాప్ గారిని, అక్కడేం జరిగిందో తెలియట్లేదు కానీ ముఖ్యమంత్రి సూర్యప్రతాప్ గారిని, అతని కూతురు రూపని మావోయిస్టులు బంధించినట్టు సమాచారం. రాజు అమ్మాయి గారు, రాజు రాజు నాకు భయంగా ఉంది రాజు. అమ్మాయి గారు మీరేం భయపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మాయి గారు వద్దు రాజు, వీళ్ళని చూస్తుంటే చంపేసి ఎలా ఉన్నారు. మా గురించి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. రావద్దు రాజు ప్లీజ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఒరే నాయనా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది ఆలోచిస్తా కూర్చోడానికి సమయం కాదు పుచ్చలు. ఒరే అయ్యా, అమ్మాయి గారికి సమస్య రాగానే ఆ దేవుణ్ణి అడక్క ముందే నీకు ఫోన్ చేశారా అంటే అమ్మాయి గోరిని ఐగోరిని నువ్వు కాపాడతావనే ధైర్యంతోనేరా. ఎల్రా అయ్యా, ఎల్లు ఎల్రా, ఐగోరిని అమ్మాయి గోరిని కాపాడి తీసుకురారా. ఎల్రా అయ్యా. వద్దు రాజు వద్దు. అసలే మా వయసులో అంటున్నారు, వాళ్ళు ఆయన ఏమీ చేయరు. వాళ్ళకున్న డిమాండ్లు ఏమో అడుగుతారు, ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని మాట తీసుకుని వదిలేస్తారు. అలా కాదమ్మా. ఒకవేళ వదలకపోతే పెద్దయ్య గారు అమ్మాయి గారు మనకు దక్కరు. అమ్మగారు అలా అని నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? అక్కడున్నది కూడా నా ప్రాణమే అమ్మగారు. వాళ్ళని కాపాడకపోతే ఈ ప్రాణం కూడా ఉండదు అమ్మగారు. నన్ను వెళ్ళనివ్వండి. వద్దు రాజు, నీకేమైనా అయితే ఈ కుటుంబానికి ఎవరుంటారు? ముత్యాలు, అప్పలనాయుడు, మీరైనా చెప్పండి. ఒరే అయ్యా, అక్కడ నీ ప్రాణం ప్రమాదంలో ఉన్నదిరా. అమ్మాయి గారి ప్రాణం ప్రమాదంలో ఉందిరా, వెళ్ళి కాపాడుకోరా. నువ్వు వెళ్ళి కాపాడుకోరా అయ్యా. ఎల్లో థ్యాంక్స్ నాన్న.
ఏంటి ముత్యాలు మీరు చేసిన పని? అక్కడ రాజుకేమైనా మా బావకేం కాదమ్మగారు, మీరేం కంగారు పడకండి. అత్త మావయ్యల గురించి మీరు అస్సలు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. పరిగెట్టండి. మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. మా తమ్ముడిని ఏం చేయొద్దు. మావయ్య, ఎవరు మీరు? ఏమండి వద్దు, మా నాన్నని ఏం చేయకండి ప్లీజ్. మీకేం కావాలి? మీ నాన్న ప్రాణం కావాలి. నా ప్రాణంతో మీరేం చేసుకుంటారు? మీలాంటి అసమర్థ సీఎం రాష్ట్రాన్ని పాలిస్తే అందరూ మీలానే తయారవుతారు. అంటే ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. కట్టుకున్న భార్యని ఇంటి నుంచి తరిమేశారు. పెళ్ళైన కూతుర్ని మొగుడి నుంచి దూరం చేశావు. మొగుడిని వదిలేసిన అక్కని ఇంట్లో ఉంచి ఎంకరేజ్ చేశావు. అదే నా ఫ్యామిలీ ప్రాబ్లం. కామ్రేడ్, లాల్ సలాం. లాల్ సలాం. చంపేద్దామని డిసైడ్ అయ్యాక ఈ డిస్కషన్స్ ఎందుకు? వద్దు ఎందుకు? వద్దు, మా నాన్న ఏం చేయకండి ప్లీజ్. అంతగా ప్రాణాలు తీయాలనుకుంటే నా ప్రాణం తీసుకోండి. అమ్మ రూపా, ప్లీజ్. నాకు కావాల్సింది మీ నాన్నగారి ప్రాణం. ఆడవాళ్ళని చంపటం నా దళంలో లేదు. ఎవరు చెప్పారు ఆడవాళ్ళని మగవాళ్ళు చంపకూడదు? అంతే, ఆడవాళ్ళని ఆడవాళ్ళు చంపొచ్చు. వద్దు, నా కూతుర్ని ఏం చేయకండి. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. నా కూతుర్ని ఏం లేదు, చేయొద్దు. లేదు. వద్దు, మా నాన్నని చంపొద్దు. వద్దమ్మా, ప్లీజ్ అండి, నా కూతుర్ని ఏం చేయొద్దు. కంగారు పడకండి సూర్యప్రతాప్. ఈ భూమి మీద బతికే అర్హత మీ ఇద్దరికీ లేదు. ఇద్దరిని చంపేస్తాం. నో నో నో, అసలు మీరెవరు? మీకేం కావాలి? మీ డిమాండ్స్ ఏంటో చెప్తే సాధ్య అసాధ్యాలు పరిశీలించి మీ డిమాండ్స్ని నెరవేరుస్తాను. మేము అన్నలం, వాళ్ళు అక్కలు. అన్నల విధానాలు మీ విధానాలు ఒకేలా లేవు. అన్నలు సమస్యని డిస్కస్ చేస్తారు, కానీ మీరెవరు అలా లేరు. ఏదో కారణం వల్ల నన్ను టార్గెట్ చేస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి. అన్నలైతే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తారు, కానీ మీరు నా ప్రాణాలు తీయడం గురించి ఆలోచిస్తున్నారు. సీఎం గారు లాజిక్లు మాట్లాడుతున్నారు కామ్రేడ్. నాకు నచ్చట్లేదు, షూట్ చేసేస్తా. No, వద్దు. ప్లీజ్ ప్లీజ్, మా నాన్నని చెప్పొద్దు, మీకు దండం పెడతాను. ఆ! అమ్మ రూపా, ఏసీ. ఓకే కామ్రేడ్, ఇద్దరిని ఒకేసారి పైకి పంపిద్దాం. వద్దు అమ్మ రూపా, అమ్మ రూపా, నా కూతుర్ని ఏం చేయదు ప్లీజ్, మీకు దండం పెడతాను. వద్దు, మా తమ్ముడిని ఏం చెయ్యొద్దు. రూపా, ఏ? ఏం చేయదు, నా కూతుర్ని ఏం చేయదు ప్లీజ్. అమ్మ రూపా, సారీ అమ్మా, నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. సారీ నాన్న, నేను కూడా మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నాను.
వద్దు వద్దు మా మావయ్య ఏం చేయొద్దు. రాజు 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 అయ్యో రాజు ఓ రాజు 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 అయ్యో నాన్న, రాజు. రాజు 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 అయ్యో రాజు 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 అయ్యో. రాజు ఏ రాజు నాన్న రాజు నాన్న హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. మావోయిస్టుల చెరలో ఉన్న ముఖ్యమంత్రి సూర్యప్రతాప్ గారిని, ఆయన కూతురుని ఆయన అల్లుడు రాజు ప్రాణాలకు తెగించి కాపాడినట్లు సమాచారం. అయ్యా చెప్పాను కదా అమ్మగారు, మన రాజ్ హేట్ కాదు, అమ్మాయి గురిని ఐగురిని కాపాడతాడని. కాపాడేశాడు. అయినా మీరే అనవసరంగా కంగారు పడ్డారు. వాళ్ళ ప్రాణాలు ఆడు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు అమ్మగారు? ఇప్పటికైనా రాజుని అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. ముందు ప్రమాదం నుండి బయటపడ్డారు, అది చాలా అమ్మగారు. ముఖ్యమంత్రి సేఫ్ గా బయటపడ్డారని సంతోషపడే లోపే ఇంకో విషాదకరమైన వార్త తెలిసింది. అయ్యా మళ్ళీ ఏం జరుగుతుందయ్యా? మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో రాజు గాయపడినట్లు తెలిసింది. అన్నయ్య ఒరే అయ్యా, ఏంట్రా ఇలాగైపోనది? అమ్మగారు ముత్యాలు, దేవుడా, నా కొడుకు ఏం కాకూడదు. ఏమయ్యా, నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నంట. పదయ్యా, పద, పద. ఏంటైపోనది అయ్యా, ఇలాగైపోనదేంట్రా దేవుడా? అయ్యో ఆగండి. మీరు హాస్పిటల్కి వెళ్ళటానికి వీల్లేదు. ఏటమ్మగారు మీరు మాట్లాడేది? అవతల నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తెలుసు, ఆయన వెళ్ళటానికి వీల్లేదు. ఆడే పరిస్థితిలో ఉన్నాడు అమ్మగారు. తల్లిదండ్రులు మేము వెళ్ళకపోతే ఎలాగ అమ్మగారు? ఆడు ఎలాగొన్నాడు ఊహించుకుంటేనే మా ప్రాణాలు పోతున్నట్టున్నాయి అమ్మగారు. వెళ్ళనివ్వండి. అయినా సరే మీరు హాస్పిటల్కి వెళ్ళటానికి వీల్లేదు. అమ్మగారు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదమ్మా. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎందుకు ఏంటి అని అడక్కండి. కాదు కుదరదు అనుకుంటే ఇక మీ ఇష్టం. అయ్యా డాక్టర్ 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 ఏమైంది సార్? మిమ్మల్ని కిడ్నాప్ చేశారని న్యూస్ లో చూశాను. ఆ కిడ్నాప్ నుంచి మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో తను గాయపడ్డాడు. తనకేం కాకూడదు డాక్టర్, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్, డోంట్ వరీ.
పాపం నాన్న రాజు మన ప్రాణాలు కాపాడి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. రాజుకేమైనా అయితే నేను బతకలేను నాన్న. అమ్మా రూపా, రాజుకేం కాదమ్మా, నువ్వు భయపడుకో. అసలు మన మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారన్నయ్య? మనం ఆ రూట్లో వెళ్తున్నామని వాళ్ళకెలా తెలిసింది? సమయానికి రాజు రాబట్టే మనం ప్రాణాలతో బయటపడగలిగాం. లేదంటే ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో ఏం అర్థం కావట్లేదు చంద్ర. మావయ్య, ఇదంతా మావోయిస్టుల పని అయి ఉండొచ్చు మావయ్య. తెలుసు దీపక్, వాళ్ళైనా నన్ను అటాక్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ఆలోచిస్తున్నాను. డాక్టర్, రాజుకి ఎలా ఉంది? ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. ఆ, వెళ్ళి చూడొచ్చు వెళ్ళమ్మా. డాక్టర్. వెళ్ళమ్మా రూపా. తమ్ముడు, నిజంగా ఈరోజు దేవుళ్లాగే మిమ్మల్ని వచ్చి కాపాడాడు రాజు. రాజు, సారీ రాజు, నేను నీకు ఫోన్ చేయకుండా ఉండాల్సింది. నువ్వు అక్కడికి రాకుండా ఉండాల్సింది. అంతా నా వల్లే జరిగింది. అలా మాట్లాడకండి అమ్మాయి గారు. మీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా చెప్పండి? మీకే కష్టం వచ్చినా నాకు చెప్పాలి, నాకే చెప్పాలి. అమ్మ వాళ్ళు వచ్చారా అమ్మాయి గారు? లేదు రాజు, బహుశా వాళ్ళకి విషయం తెలీదేమో. తెలుస్తుంది అమ్మాయి గారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన విషయం టీవీలో చూస్తున్నారు. నేను వస్తుంటే నాకేమన్నా అవుతుందేమోనని కంగారు పడ్డారు కూడా. అవునా? అయితే ఏ హాస్పిటల్లో ఉన్నావో తెలిసి ఉండకపోవచ్చు రాజు. ఉండు, కాల్ చేస్తాను. ఊరుకో ముచ్చలు, ఊరుకో. ముచ్చలు, అమ్మాయి గారే ఫోన్ చేస్తున్నారు. అప్పలనాయుడు, ఎవరు ఫోన్ ఎత్తద్దు. ఓ అప్పగారు, ఏమైంది రాజు? ఎవరూ తీయట్లేదు. ఏమో అమ్మాయి గారు. రాజు, నాన్న,
రాజు దగ్గర ఎవరూ లేరు. అత్తయ్య వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండొస్తాను నాన్న. అమ్మా రూపా, జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నిన్నిక్కడ వదిలి వెళ్ళలేరమ్మా.